తిమోతి గారు, సునీధ్ రెడ్డి గారు వారిని పరిచయం చేసి ఒక్కసారి మా భాగ్యేశ్వరం సంఘానికి మీరు ఒకసారి రండి, పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ యొక్క భవిష్యత్తు విషయంలో దేవుడే మీకు కార్యం చేస్తారని వారికి చెప్పినప్పుడు వారి గత 3 సంవత్సరాల క్రితం వారి యొక్క ప్రభు సంధికి రావటం జరిగింది. మరి 1-2 వారాలు వచ్చిన తర్వాత మరి ఆ సిస్టర్ గారు కూడా భాగ్యేశ్వరం వెళ్దామండి అని చెప్పి వారి ఇద్దరు కూడా ఒక మాట కలుపుకొని మరి మనకు వాక్యం కూడా అర్థమవుతుంది కాబట్టి అక్కడికే మనం వెళదామని చెప్పి అలా కంటిన్యూ అయ్యారు. మరి అప్పటి నుంచి కూడా వారి గృహంలో కూడా మరి 7 వారాలు మంగళవారాలు స్తుతికుడుకులు కూడా పెట్టాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక చిన్న షాపు ఆ యొక్క రైల్వే గేట్ దగ్గర తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాలు ఆ షాపు తీసుకొని అక్కడ మరి ఆ కూల్ డ్రింక్ షాపు జేఎస్ కూల్ డ్రింక్ షాప్ అనేటటువంటి మరి ఒక చక్కటి షాపు ఓపెన్ చేసుకోవడానికి కృప చూపించారు. తద్వారా మంచి లాభాలతో ఆ కుటుంబం ఆ యొక్క షాపు నడిచింది. అయితే అనుకోని కారణంగా మరి వాళ్ళు అద్దె పెంచడం వల్ల మరి అది వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రభు చిత్తం, దేవుడు ఎప్పుడు ఏది మనకి ఇస్తే దాన్నే మనం స్వీకరించాలి. అది అంతవరకే. ఒక 3 సంవత్సరాలు దేవుడు కృప చూపించారు. దేవుని కృప వల్ల వారు ఎంతో మరి ఆ యొక్క అప్పుల నుంచి విడిపించబడ్డారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీరతాయనే నమ్మకంతో మరొక చిన్న బిజినెస్ పెట్టాలని ఆశపడుతున్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయమని వారి కుటుంబం ప్రార్థన సహాయం కోరారు. మరి ఈరోజు వారు వాళ్ళ తల్లిగారిని కూడా మన మధ్య తీసుకొచ్చారు. నమస్తే అమ్మ. జాషువా గారి యొక్క తల్లిగారు, వారు కూడా మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యాక్చువల్గా లాస్ట్ వీక్ చెప్పాలి అంటే ఈ నెలలో ప్రేమింది పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేసుకొని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ప్రేమింది పెట్టాలని, ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, మరి ఎప్పుడు పెట్టలేకపోయాం. అయితే ఒక కార్యం జరిగిన తర్వాత పెడదామని అనుకున్నాం, కానీ జరగకపోయినా అనుకున్న కార్యాన్ని మనం నెరవేరుద్దామని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి ఈరోజు ప్రేమింది వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు సిద్ధపరిచారు. వారి కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మీ చేతులు కుడి చేతులు ఉంచండి, ప్రార్థన చేద్దాం, కుటుంబాన్ని దీవిద్దాం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా యేసు నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ బిడ్డలు నాయన మా సహోదరులు ప్రభు ప్రసాద్ గారు వారి యొక్క నాయన తల్లిగారిని తీసుకొని భార్య బిడ్డలను తీసుకొని ఈరోజు నీ మందిరానికి వచ్చి ఉన్నారు దేవా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న రీతిగా ప్రభువా నీ బిడ్డలు ఎంతగానో నీ ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారయ్యా. తప్పక సహాయం చేయండి ప్రభు. గత కాలంలో కూడా ప్రభువా ఎన్నో పరిస్థితుల నుండి నాయన మీరు విడిపించి సంతోషమునిచ్చారయ్యా. దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇచ్చావు నాయన. అందును బట్టి ప్రభువా నీకు ఎంతో స్తుతులు అర్పిస్తున్నాము. వారి తల్లిగారు ఆరోగ్య విషయంలో కూడా మీరెంతో మేలు చేశారు. అనేక మార్లు బలహీనత కలిగినప్పుడు మా తల్లి కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు సంఘమంతా ప్రార్థన చేశారు. ఆ కాలు విషయంలో స్వస్థత ఇచ్చారు, ఆరోగ్య విషయంలో కృప చూపించారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రసాద్ గారి యొక్క అన్నదమ్ములు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే భార్య జ్ఞాపకం చేసుకొని పరిమళాన్ని కూడా దీవించండి ప్రభా. ఆ చెల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలా తన భర్త తను కూడా 3 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో మా కన్నులారా మేము చూసాం ప్రభా. నిశ్చయముగా ఆ సహోదరి కూడా బలహీనరాలుగా ఉంది, బలపరచండి. అలాగే తన 2 బిడ్డలను కూడా ప్రభా మరి మంచి తల్లిదండ్రులు తన బిడ్డలకు ఆస్తి సమకూర్చునని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ బిడ్డల కొరకు వారు ప్రయాసపడుతూ ఉండగా తప్పకుండా నిశ్చయముగా నీ చేతులకు అసాధ్యతం నువ్వు అనుభవించదవని చెప్పినట్లుగా ప్రభా ఆ కుటుంబము దీవించబడుగాక. తన 2 బిడ్డలకి మంచి చదువులు చదువుకుందరుగాక, మంచి భవిష్యత్తు వారు కలిగి ఉందరుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీపై, మీ కుటుంబంపై, మీ వ్యాపారంపై ఉదయింపచేసి ప్రకాశింపచేయునుగాక. దేవా ఆ విధంగా దీవించమని నువ్వు బైబిల్ గ్రంథములో నాయన మీరు రాయించారు ప్రభువా. ఆ విధంగా మేము వీరిని దీవిస్తున్నాము నాయన. తప్పక ఆశీర్వదించండి. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టి ప్రేమింది ఏర్పాటు చేశారు ఆయన. తప్పక సహాయం చేయండి. తిరిగి వారికి 30 వంతులు 100 వంతులు ఫలింపు దయచేయండి. వారు పెట్టబోయే నూతన వ్యాపారం కూడా దీవించండి. అందులో రాణించి ప్రయోజకులై ఇంకా అద్భుతంగా వారు లాభాలతో వారి కుటుంబం పోషించుకోవడానికి సహాయం చేయమని
దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వందనం. మహోన్నతుడానికి వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఈ రోజు ఇదిగో ప్రభా మరి స్వీట్ తీసుకొచ్చారు, దీవించండి. దేవుని సేవకుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి స్వీట్ ఎంతైతే మధురంగా ఉందో అంత మధురమైన జీవితం వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబానికి, వారి తల్లిగారికి మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వందనాలు. ఈరోజు పుట్టినరోజు ఎవరిది? నిన్న ఓకే. బద్రీనాథ్. బద్రీ అనా నాదా? బద్రీ, ఓన్లీ బద్రీ. ఓకే. మరి బద్రీ నిన్న పుట్టినరోజు అయితే ఈరోజు ప్రేమ మీద ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. మరి హ్యాపీ బర్త్డే టు యూ. మంచిది. ఎన్నో పుట్టినరోజు అమ్మా? 9 వచ్చినాయి, 8 పూర్తయినాయి. ఈ బాబు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, బద్రీని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా నాయన ఎదుగా ప్రభు, నీ కుమారుడు నాయన 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరాలు అడుగు పెట్టాడు ప్రభా. తప్పక దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కుమారుడు ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనటువంటి చేసుకొని గాక, నిండు నూరేళ్ళు ఆయుష్ బిడ కలుగును గాక. దేవా, నీ కుమారుని బలపరచండి. బుద్ధి, తెలివి, జ్ఞానమును ఈ బిడ్డకు మీరు ప్రసాదించండి. మంచి ప్రయోజకుడు ఉన్నట్లు, మంచి భవిష్యత్తు బిడ్డ కలిగి ఉన్నట్లు, నీ కొరకు పెంచబడినట్లు ప్రభా, నీ ఎడల భయభక్తులు కలిగినట్లు సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలముని కుమారుడు దయచేయమని, వారి తల్లిని, అలాగే తండ్రిని, వాళ్ళకి నాన్నమ్మ గారిని, వాళ్ళ చెల్లిని, కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. భర్త కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తాగుడు వ్యసనానికి విడుదల దయచేయండి. ఆయన జీవం కలిగిన దేవుడు, నన్ను నమ్మిన పిల్లలు అన్నడు విడువని ఎడబైన వాగ్దానం చేస్తావు ప్రభా. తన భర్తకు మారు మనసు దయచేయండి. ఆ తాగుడు వ్యసనానికి విడుదల ఇచ్చి ఆరోగ్య విషయంలో సాయం చేయమని, కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. నీ కుమార్తె ప్రభా ప్రతి నెల క్రమంగా తన కష్టార్జితం నుంచి దశమాన్ని తీసుకొస్తుంది. ఇచ్చి శోధించండి అన్న ప్రభా. తన వాకిళ్ళు విప్పినట్లు సహాయం చేయండి. నిండు నూరుల ఆయుష్యం, ఆరోగ్యం దయచేయండి. పని చేసుకునే శక్తిని దయచేయండి. ఈ కానుక నీ నా మహిమార్థమై ఉపయోగించడానికి సహాయించండి. యేసు నామములో అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు. వీరా నాగమణి మా చిన్నమ్మాయి గొడవ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పేశారు. మా అమ్మాయి కుటుంబంలో గొడవలు సర్దుమణికి మళ్ళీ ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాలని ప్రార్థించండి. వీరా నాగమణి గారి యొక్క చిన్న కుమార్తె కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చి మరి ఇంటికి పంపించేశారు. మళ్ళా తిరిగి తన ఇంటికి, తన అత్తవారింటికి వెళ్ళి కాపురం చేసుకోవాలని ప్రార్థన సహాయం కోరారు. వీరా నాగమణి గారి యొక్క చిన్న కూతురు గారు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, కృపామేడ యేసునికి వందనాలు. వీరా నాగమణి గారి యొక్క చిన్న కుమార్తె ప్రభా కుటుంబంలో కొన్ని సమస్యలతో, గొడవలతో ప్రభా అమ్మగారింటికి పంపించేశారని చెప్పి ఆ తల్లి ప్రార్థన సహాయం కోరింది ప్రభా. నిశ్చితమైతే ఆ కుటుంబంలో ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ సమస్య ఎరిగిన దేవుడు ప్రభా ఆ బిడ్డ విషయంలో మీరే కనికరం చూపించండి నాయన. తన భర్త మనసు మారి మంచి హృదయం ఇచ్చి ఆ భార్యను మళ్ళా తీసుకెళ్ళడానికి సహాయం చేయమని, ఆ తల్లికి ఇచ్చిన విశ్వాసం బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును.
పరిశుద్ధుడానికి వందనాలు, కానుకిచ్చారు నాయన. దీవించండి, ఆశీర్వదించండి. యేసునామములో అడుగుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేసిన వారు దాశెట్టి ప్రసాద్ గారు, అంటే జాషువా గారు. మనం ప్రార్థన బాప్తిస్మం వచ్చిన తర్వాత జాషువా గారు అని పేరు పెట్టాం. వారి ఫ్యామిలీ ఈరోజు మనకి ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. జనవరి నెల ప్రేమ విందు, ఆయన పేరు వెంకట్ ఆనందరాజు వాళ్ళ యొక్క బావగారు. ఆయన నిన్నే ఫోన్ చేసి జనవరి నెల ఎవరికి ఇవ్వద్దు పాస్టర్ గారు, నాకు ఇవ్వండి అని జనవరి నెల ప్రేమ విందుకి వెంకటేష్ గారు ఆయన ప్రేమ విందు ఏర్పాటు చేశారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనకి 31వ తారీఖు రాత్రి సంవత్సరాంత కూడిక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే జనవరి 1 లవ్ ఫీస్ట్ ఉంటుంది, ఫెస్టివల్ ఉంటుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం ఇర్మియా గారి యొక్క కుటుంబం దగ్గర కూడుకు పెట్టుకుంటున్నారు. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆదివారం సాయంకాలం అండి, ఆదివారం రాత్రికి మరి వారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తున్నారో మీరు ఒకసారి మీ చేతులు ఇచ్చు. ఇర్మియా గారి యొక్క గృహం వద్ద కూడి ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఎంతమంది వస్తున్నారు ఒకసారి బాగా పైకి లేకపోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 37 32 33 34 35 36 37 38 39 40 ఎస్తేరు ఎత్తవే 40. నేను లెక్కేలేదా? 41 అండి. నాతో పాట ఇంకా రావచ్చు అంట, ఇంకా ఛాన్స్ ఉందంట. ఒకవేళ మార్మన్స్ పొందితే ఇంకా రావచ్చు. దేవునికి స్తోత్రం. ఒక 50 మంది వరకు వచ్చేసేయండి, ఏం పర్లేదు, దగ్గరే కాబట్టి. ఆటోలు ఏముండవు, నడిచి వెళ్ళిపోవచ్చు. చెప్పండి. అయ్యో, 3వ వారం పెట్టుకుంటారా? ఓకే. జనవరిలో 3వ వారం సురేంద్ర రెడ్డి గారు అలాగే తిమోతి గారు ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ప్రేమ విందు పెట్టుకుంటారు వాళ్ళు. అయితే అనుకోకుండా మరి వారికి ఇవ్వటం జరిగింది కనుక 3వ వారంలో పెట్టుకుంటానంటున్నారు. 3వ వారంలో జనవరి నెల 3వ వారం ప్రేమ విందు ఉంటుంది. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆఖరి వారమేమో వెంకటేష్ గారి కొరకు ప్రార్థన చేయండి. ఓకేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే. ఈ సంవత్సరం ఆఖరి వారం కాబట్టి మరి మా యొక్క అభిమానులు కోరికలు దేవునికి స్తోత్రం. రాత్రి అలాగే పాపం వాళ్ళు పాడుతుంటే ఇంకా అలాగే ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు చుట్టాలు అందరూ అడుగుపాలెంలో వాళ్ళు వెళ్ళిపోతారేమో అని భోజనాలు పెట్టాను. భాస్కర్ గారు ప్రార్థన చేసింది రాజమండ్రి తీసుకెళ్ళి. నిజంగానే వెళ్ళిపోతారనుకున్నా కానీ ఒక్కళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు అందరూ అలాగే ఉండిపోయారు, కూర్చుండిపోయారు, ఎవరు వెళ్ళలేదు. అందరూ ఆఖరి వరకు ఉన్నారు. ఆమె రాజమండ్రి చాలా ఆనందించింది, సంతోషించింది. ఎన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది పాస్టర్ గారు. నేను ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి అనుకుంటున్నాను, ఇలాంటి కూటం పెట్టి మా బంధువులందరినీ పిలిచి మీ వాక్యం వినిపించాలని నా ఆశ, చిరకాల ఆశ తీరిపోయింది రాత్రితో. వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, ఎక్కడెక్కడో ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళందరూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు రాత్రి అనుకోకుండా అక్కడ దేవుడు పలికించాడు. సత్యమైనటువంటి వాక్యాన్ని చాలా అద్భుతంగా ఆ కూడిక ఒక పండగలా జరిగిందా? దేవునికి స్తోత్రం. అమ్మా చాలా ఆనందపడ్డారు. నేనైతే ఇంకా నాకు కూడా చాలా ఆనందం వేసింది రాత్రి. చాలా ఆనందపడ్డాను. అసలు మళ్ళీ తిరిగి రాదు ఆనందం, ఆ సంతోషం. అంటే ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. ఒక దైవ సేవకుని పిలిస్తేనంట
అట్మాస్ఫియర్ మారిపోవాలంట. మీరు ఒక దైవ సేవకుని పిలిచారంటే ఒక దేవుడిని పిలిచినట్టే లెక్కంట. అంటే ఒక దేవుడిని, ఒక గెస్ట్ని మనం ఆహ్వానిస్తే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని చూసంటే అక్కడ దేవుడు ఆనందపడతాడండి. వచ్చిన దైవ సేవకుడు సంతోషించాడంటే చాలంటే అక్కడ దేవుడు దిగి వచ్చేస్తాడండి. హల్లెలూయా. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, ఆ టెంట్లు, ఆ మైక్ సెట్టు, దేనికి గొడవ ఏం జరగదు. దేవుడు వస్తే ఏం గొడవ జరగదు. ఇంకా అది దేవుడు లేకపోతే మానవులు అయితే గొడవలు పెట్టుకుంటారు, కానీ దేవుడు గొడవ చేసేవాడు కాదు. ఎవరో అక్కడ అందరూ అన్యులే. ఎవరని మాట్లాడారా? ఎవరు మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. ఆ చుట్టుపక్కలంతా కూడా సువార్త వెళ్ళిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి వాళ్ళందరూ చాలా సంతోషించారు. అక్కడ బైబిల్ మిషన్ వాళ్ళు అందరూ ఎక్కువ చాలా దీవెనికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు రాత్రి కూటాన్ని జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, మన వాక్యంలోకి వెళ్ళే ముందు మరి ఇది ఆఖరి పునరుద్ధాన ఆరాధన కనుక మరి వారు ప్రేమతో అడిగారు. ఈ పాట పాడిన తర్వాత మన వాక్య పరిచయంలోకి వెళదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించేద నీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, నిరక్షణ ఆనందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేని, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేని, సాగిపో నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, సాగిపో నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని, నీ వాగ్దానమే
నన్ను బలపరచెని నీ వాగ్దానమే, నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. పాడనా ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు. పాడాలి. ఆరాధించెదా నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదా నీలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. పాడాలి. ఆరాధించెదా నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదా నీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. గ్లోరీ. ఆరాధించెదా నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. ఆమేన్. ఆరాధించెదా నీలో జీవించుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లరా, నిజముగా మనము ఎంత ధన్యులమంటే దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి నిజముగా చూడండి, లోకంలో ఎంతోమంది ధనవంతులు, భాగ్యవంతులు, హల్లెలూయా, మరి ఎంతో సాక్ష్యమా. ఇప్పుడేంటమ్మా సాక్ష్యం? ఇందాక నుంచి ఏం చేశారు? చెక్. హలో, సాక్ష్యాలు ముందు రావాలి, వాక్యంలోకి వెళ్ళేటప్పుడు కాదు. చెప్పండి, దగ్గరికి పెట్టుకోండి. పాస్టర్ గారికి వందనాలండి, సంఘానికి వందనాలండి. మరి గతించిన సంవత్సరం అయితే నేను లేనండి, ఇంట్లో ఇబ్బంది ఉండి మా అమ్మగారింటికి వెళ్ళిపోయానండి. అయినప్పటికీ దేవుడు కాసి కాపాడాడండి. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాసి కాపాడు, మా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భర్తని, నన్ను కూడా కాపాడు. ఎంతగానో మీ సన్నిధిలో ఉండటానికి సాయం చేశాడండి. దేవుడికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది సాక్షి గాక. మంచిది పిల్లరా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన్న కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. చదవబడినటువంటి లేఖనములో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూసాం పిల్లరా. కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయము 8-9 వాక్యాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము. వచ్చే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, వచ్చే వాళ్ళకి కొద్దిగా దారి ఇవ్వండి.
ఎదరు ఖాళీ ఉందా? ఇంకెలా వచ్చేసేయండి. అక్కడ చిన్నపిల్లలు ఉంటే ఇలా వచ్చేసేయండి ఇక్కడికి, ఎదరికి వచ్చేయండి ఇక్కడికి పిల్లలు అని. అలా మీ పిల్లలందరూ ఇలా వచ్చేయండి ఇక్కడికి. అక్కడ ఇవ్వండి, ఖాళీ ఇవ్వండి వాళ్ళకి. పిల్లలందరూ ఎదరికి వచ్చేసేయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 వాక్యాలు చూద్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, చాలామంది కూడా ఎక్కువ శాతం మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. చాలామంది అక్క నిన్నే నమ్ముకున్నాను అక్క అంటారు కొంతమంది. అవునా కదా? అక్క నిన్నే నమ్ముకున్నాను అక్క, నీ మీద ఆశ పెట్టుకున్నాను అక్క, నువ్వు ఎత్తావని వచ్చానక్క. అక్క దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు యెహోవాను ఆశ్రయించుంటే అక్క మనసు మారుతుంది. అవునా కదా? అక్క దగ్గరికి పోయే ముందు మోకరించి, అయ్యా ఓ 2 లక్షలు అప్పుకోవాలయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళను ప్రభువా, స్తోత్రం. అందుకని అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నిన్నే నమ్ముకుని వచ్చానక్క. అయ్యో నిన్న చెప్పావు కదా చెల్లి, నిన్నే ఒకరికి ఇచ్చేసానంటది. ఇంకా అయిపోయా. అదే నువ్వు ముందు యెహోవాను ఆశ్రయించి యెహోవా దగ్గర మొరపెట్టి యెహోవాని వేడుకొని అప్పుడు అక్క దగ్గరికి వెళ్తే అక్క మనసు మారి అక్క దగ్గర లేకపోయినా పక్క అక్క దగ్గరికి వెళ్ళి తెచ్చి నీకు ఇస్తుంది. అందుకని మొట్టమొదటికి ఎవరిని ఆశ్రయించాలి? అది యెహోవాను ఆశ్రయించాలి. అందుకని అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం చదవబడినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వాక్యం అంటున్నాడు, నినివే వారు యోనా ప్రకటన విని గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తర్వాత నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ నినివే పట్టణానికి యోనాని దేవుడు పంపించాడు. యోనా వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆమేన్. ఇప్పుడు నినివే పట్టణస్తులు ఏమనుకుంటున్నారంటే, అబ్బో యోనాయే గొప్పవాడు అనుకుంటున్నారు. అందరూ కూడా యోనా మీద ఆశ పెట్టుకొని, అయ్య బాబు యోనా కనుక రాకపోతే, యోనా వచ్చి కనుక మనకు సువార్త చెప్పకపోతే మనం ఏమైపోదుమో అని యోనా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు యోనాయే గొప్పవాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 42వ వాక్యంలో చూడండి, విమర్శ సమయమున అంటే తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆమె ఒక దేశపు రాణి, ఒక దేశానికి రాణి అయ్యుండి ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును గురించి ఆ నోట ఈ నోట విని, అబ్బా నిజంగా అలాంటి వాడిని ఒక్కసారి కన్నులారా చూడాలి, ఆయన మాటలు చెవులారా వినాలి, నా ధన్యమైపోద్ది, నా బతుకు, నా జీవితం ధన్యమైపోద్ది అని చెప్పి ఒక దేశానికి రాణి అయ్యుండి కూడా
మరి ఆ వారి యొక్క దేశం నుంచి ఈ దేశానికి రావడానికి సుమారుగా 90 రోజులు ప్రయాణం అంటది. ఎంత? 90 రోజులు ప్రయాణం అండి. 3 నెలల ప్రయాణం చేసి ఆయన యొక్క జ్ఞానమును వినడానికి, ఆయన మాటలు వినడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మొన్న చెప్పాను మీకు, ఎక్కువగా వినాలంట, తక్కువగా మాట్లాడాలంట. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అందుకే మనకి 2 చెవులు పెట్టాడు, ఒక్క నోరు పెట్టాడు. ఎందుకు? ఎక్కువ వినటానికి రెండు చెవులు పెట్టాడు, ఎక్కువ వినటానికి. తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి. అందుకే ఒక్క నోరు పెట్టాడు. 2 ఎడితే మాత్రం జ్ఞానం ఉందా? ఆ బొగ్గని ఈ బొగ్గని, ఆ నోట్లోకి అంత, ఈ నోట్లోకి అంత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగా. కనుక భూమి అంతముల నుండి వచ్చిందంట ఆవిడ, శాబాదేశపు రాణి. ఆమేన్. ఆయన మాటలు వినడానికి వచ్చిందంట. వచ్చి, అబ్బా ఎంత గొప్పవాడండి సొలొమోను గారు, నేను అనుకున్న దానికంటే అద్భుతంగా ఉంది ఇక్కడ, నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది ఇక్కడ, నేను విన్నదానికంటే ఇప్పుడు నేను వచ్చి నా కన్నులారా చూశాను. అబ్బా, నీ ముందర కూర్చొని నీ జ్ఞాన వచనములు వినుచున్న నీ జనులు భాగ్యవంతులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినుచున్న ప్రజలు భాగ్యవంతులంట. అంతేగాని అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు, ఏమంటే 2-3 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు భాగ్యవంతులు కాదండి. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు, ఎక్కడన్నా పొలం కొన్నావా అంటే ఎక్కడ కొంటాను నేను? నా 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 యొక్క గోల్ అది కాదు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఇక్కడ భూమి అంతముల నుండి వచ్చి దేవుని మాటలు వినడానికి వచ్చింది ఆవిడ, జ్ఞానవచనములను వినడానికి వచ్చింది ఆవిడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని నిమిషాలు 1-2 మాటలు చెప్పి నేను వర్తమానంలోకి వెళ్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏమనంటే మానవ జీవితంలో వస్తూ పోతూ ఉంటాయంట 3. ఏంటయ్యి? భలే చెప్పేస్తున్నారు మీరు. ఏంటయ్యి? వస్తూ పోతూ ఉంటాయంట. వస్తాయి, పోతాయి. చెప్పండి ఏంటి? డబ్బులు వస్తాయి, పోతాయి. చెప్పాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం తీసుకోండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28:12. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఇది దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి వాగ్దానం. నువ్వు అనేక జనములకు నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉండాలంటే దేవుని యొక్క నీతి న్యాయ విధులను గైకొనిచ్చు ఉండాలి. యథార్థమైనటువంటి జీవితమును జీవిస్తూ, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్లా జీవించినప్పుడు నీవు అనేక మందికి అప్పిస్తావు. వింటున్నారా? హల్లెలూయా. అయితే పిల్లరా, నీతిని, న్యాయమును, యథార్థతను విడిచిపెడితే అప్పు ఇవ్వటం కాదు, మనమే అడుక్కుని వాళ్ళే చేస్తాడు. దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు,
నీతి న్యాయములను యథార్థమైనటువంటి జీవితమును జీవిస్తూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అనేక జనములకు అప్పు ఇచ్చే చెయ్యిగా, నీ చెయ్యి ఎప్పుడు పై చెయ్యిగా ఉంటుంది, నీ చెయ్యి ఇలాగుండదు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల దీవించబడుదవు నీవు, దీవించబడుదవు నీవు, దీవించబడుదవు నీవు, దీవించబడుదవు నీవు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల నీ గర్భఫలము యెహోవా దీవించును, నీ భూఫలము యెహోవా దీవించును. నీ గర్భఫలము యెహోవా దీవించును, నీ భూఫలము యెహోవా దీవించును. నీవు అప్పిచ్చెదవు, నీవు అప్పు చేయవు, నీవు అప్పిచ్చెదవు, నీవు అప్పు చేయవు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. హల్లెలూయా. మొదటి వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఈ చెవితో వినేసి ఈ చెవితో విడిచిపెట్టేవాళ్ళుగా ఉండకూడదు. ఈ చెవితో వినినప్పుడు ఆ మాటలు హృదయములోకి వెళ్ళాలి. ఈ చెవితో విన్న మాట హృదయములోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడ్ల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినా. పొలంలో ఏం పంటలేదు అయ్యగారు, పట్టణం వెళ్ళిపోతానంటే నువ్వు పొలంలో కూడా దీవించబడతావు. నువ్వు ఆయన మాట వింటే నీ పొలం 100 వంతులు పండుతుంది. ఇస్సాకు విత్తనాలు విత్తి 100 వంతులు పండించాడంట. కారణం ఏంటి? ఇస్సాకు దేవునికి ఇష్టడుగా జీవించాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాడు. పంటలో విత్తనాలు విత్తి పొలంలో 100 వంతులు పంటను కోసాడంట. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీ గంపయు, నువ్వు పిండి పిసుకు తొట్టే దీవించబడును. చూడండి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపులకి వెళ్ళినప్పుడు జీతం ఇచ్చిన తర్వాత జేబు లావుగా వస్తావు. ఇంట్లోకి జీతం ఇచ్చినప్పుడు 15,000 20,000 జీతం డబ్బు జేబులు పెట్టుకుని జీతం పట్టుకుని ఇంట్లోకి వస్తావు. వచ్చిన వెంటనే ఏమంటే జీతం ఇచ్చారా అంటారు. ఇక మనం వచ్చారు అంటానికి నిదర్శనం జేబు ఎత్తుగా ఉంటుంది. ప్రేమగా వచ్చి డబ్బు ఖాళీ చేసేద్ది, అయిపోయింది. అలాగుండదు. ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులరా, చక్కగా పెద్దవాళ్ళకు సామెత చెప్తారు. ఏంటంటే, తల్లంట బిడ్డ కడుపు చూస్తుందంట,
భార్య అంట భర్త జేబు చూస్తుందంట, జీతం ఇచ్చారా లేదని. తల్లికి భార్యకి ఉన్న తేడాది. తల్లి ఎప్పుడు బిడ్డ దగ్గర నుంచి డబ్బులు ఆశించదండి. నా కొడుకు తిన్నాడా లేదా, నాన్న భోంచేసావా లేదా అని అడుగుతుంది తల్లి. తల్లి ప్రేమ అటువంటిది. హల్లెలూయా. బిడ్డ కొరకు తల్లి దాచుంచుతుంది. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ అటువంటిది. కనుక ఇక్కడ అంటున్నాడు, నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. సరిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక డబ్బులు అనేవి వస్తాయి పోతాయి. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. లాబాను దగ్గరికి యాకోబు వెళ్ళినప్పుడు యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు, బాగా దీవించబడ్డాడు. యాకోబు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆశీర్వాదం తగ్గిపోయింది. డబ్బులు వచ్చేవి పోయినాయి. అంటే డబ్బులు అనేవి వస్తాయి పోతాయి అనేటటువంటి సందేశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అలాగే జబ్బులు కూడా అంతే. డబ్బులే కాదు, జబ్బులు కూడా వస్తాయి పోతాయి. వచ్చిన జబ్బు అలా ఉండిపోద్దా? ఉండదు. వచ్చిన జబ్బు కొంతకాలానికి ఏమవుతుంది? పోతుంది. పోయిన జబ్బు ఏమైనా మళ్ళీ అలా ఉండిపోద్దంటే మళ్ళీ వస్తుంది. పోయిన తలపోటు మళ్ళీ రాకుండా ఉంటుందా? వస్తుందా? రాదా? వస్తుంది. అంటే జబ్బులు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, డబ్బులు అనేవి వస్తుంటాయి పోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని పేదరికం కూడా అనొచ్చు. పేదరికం అనేది ఒకప్పుడు పేదోళ్ళుగా ఉండొచ్చు, ఆ తర్వాత ధనవంతులు అవ్వచ్చు. మరి ధనవంతులైన వాళ్ళు మళ్ళీ పేదోళ్ళు అయిపోతారు. అందుకే వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. కాబట్టి దీన్ని వస్తూ పోతూ ఉండేవి. ఒకటి పేదరికము, 2 డబ్బులు, 3 జబ్బులు. ఈ 3 కూడా మానవునిక జీవితంలోకి వస్తాయి పోతాయి. కాబట్టి వీటి మీద మనం మనసు పెట్టుకోకూడదు, వీటిని బట్టి మనం కురింగిపోకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఎందుకు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వచ్చిపోయే పేదరికం కొరకు కానీ, వచ్చిపోయే డబ్బుల గురించి కానీ, వచ్చిపోయే జబ్బుల గురించి కానీ బాధపడకండి. టేక్ ఇట్ ఈజ్ అన్నాడు, వస్తాయి పోతాయి పోనీ అనుకోవాలి అంతే. వాటిని గురించి మనసులో దుఃఖం పెట్టుకుని బాధపడి భయపడిపోయి ఏదో జరుగుతుంది అని ఏమీ అనుకోకండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, మన మానవ జీవితంలో వస్తే పోనవి, ఇంకా అవి మన దగ్గరకు వచ్చినాయంటే ఇంకా మళ్ళీ అవి మన దగ్గర నుంచి పోవండి. అవి ఏంటంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం. విద్య చదవండి. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత అధిక విద్య సంపాదించిన వానికి, అదిగో చూడండి, ఎక్కువ చదివేసిన వాళ్ళు ఎంఏలు కానీ బిఏలు కానీ డబల్ చదివేస్తారు కదా. చదివేస్తే ఇంకా అది పోదంటే వాళ్ళకి. నా మాటలు అర్థమవుతున్నాయి? జాగ్రత్తగానండి. అధిక విద్య, ఎంఏ 3 సార్లు చదివాను, ఇంకేవో ఉన్నాయి కదా, అవి 4 సార్లు చదివాను అంటారు. అవి 4 సార్లు 5 సార్లు చదివేసిన విద్య ఏమైపోద్దంటే ఆడి బుర్రకు పట్టేద్ది, బుర్రకే పట్టేద్ది, ఇంక పోదది. ఆ విద్య పోదండి అతని దగ్గర నుంచి. పోకుండా పోయి అతను ఏం చేద్దంటే పిచ్చోని చేసేద్ది. అతడు చదివిన అధిక విద్య అతనికి ఉపయోగపడకపోగా అధిక శోకం, వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అధిక విద్య అతనికి అధిక శోకం కలగజేస్తుంది. ఒక్కసారి అది వచ్చిందా ఇంకా పోదాం. హల్లెలూయా. ఆ విద్య పోదనమాట. కాబట్టి పిచ్చోడు అయిపోయి ఏం చేస్తాడంటే రోడ్లంటూ తిరుగుతాడు. ఇంగ్లీషా ఎరగొడేస్తాడు. ఇక ఇంగ్లీష్ మాట్లాడడంతో ఇంకా అతని కంటే తిరిగినాడు ఉండడు. అంతా ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ ఏ పని చేయలేడు.
అంటే అధికమైనటువంటి విద్య వస్తుంది, ఉండిపోద్ది, అది మళ్ళా పోతండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వాక్యం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏం చెప్పండి? సుగంధ తైలము కంటే మంచి పేరు. మంచి పేరు అనేది కనుక సంపాదిస్తే అది మరలా పోయేది కాదు. ఒకసారి జీవితంలో నువ్వు గనక మంచి పేరు అయితే మంచి పేరు సంపాదించాలంటే చాలా టైం పడుతుందండి. చెడ్డ పేరు సంపాదించాలంటే క్షణం పట్టదు. చెడ్డ పేరు సంపాదించాలంటే క్షణం పట్టదు. కానీ మంచి పేరు సంపాదించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు. ఆమేన్. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ పేరు కనుక నువ్వు సంపాదిస్తే అది మళ్ళా నీ దగ్గర నుంచి పోదండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వాక్యం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. 9:10, 9వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం అంటే జ్ఞానం అనేది కూడా వస్తే పోదండి. జ్ఞానం అనేది వస్తే ఒకసారి అది మళ్ళా తిరిగిపోదు. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంటే పిల్లరా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. విద్య సంపాదించుకోవచ్చు, కానీ అధిక విద్య సంపాదించుకోకూడదండి. అధిక విద్య మనిషికి నష్టం తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మానవ జీవితంలో పోతే తిరిగి రానివి, మానవ జీవితంలో పోతే తిరిగి రానివి ఏంటి అంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. ప్రసంగి గ్రంథము 19వ అధ్యాయము 11వ అధ్యాయం 9వ వాక్యం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండని, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొని. దేవునికి స్తోత్రం. అంటే యవ్వనం అనేది అది గనక పోతే మళ్ళా తిరిగి రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? యవ్వనం అనేది పోయిందనుకోండి, మళ్ళా తిరిగి రాదండి. ఆ వయసుని రమ్మన్నా మళ్ళా రాదు. కాబట్టి పిల్లలు ఆడుకుంటారు. ఆ చిన్న వయసులో ఆడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మన వయసులోకి వచ్చాక మనం ఆడుకోవాలనిపిస్తుందా? ఒకవేళ నిజంగా ఆడుకోవాలని అనిపించినా వీడికేం పోయగలరు, అంత తాళ్ళకి ఎదిగాడు వీడు, ఇప్పుడు గోళ్ళు ఆడుతున్నాడు ఏంటంటారు. గోళ్ళు ఆడే వయసు ఏంటంటే ఆ చిన్నపిల్లలు ఆ టైంలో వాళ్ళు ఆడతారు. వాళ్ళు ఆడుకుని వయసులో వాళ్ళని ఆడుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆడుకోవడానికి ఉండదు. కాబట్టి యవ్వనం అనేది ఒకసారి పోతే తిరిగి రాదు. ఎఫెసీ 5:15, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం కూడా చదవండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. చూడండి, ఏం పోనవకూడదు మనం? సమయమును పోనీయక. అంటే సమయము గనక పోయిందా, కాలం అనేది పోయిందా, తిరిగి రాదు. 2024 మళ్ళీ కావాలంటే వస్తుంది మనకి? రాదు. 25 వస్తుంది, స్వాగతించాలంతే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కాలం అనేది, సమయం అనేది పోయిందంటే రాదు. విలువైనది ఏంటంటే సమయమే. అందుకే అంటున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని పోగొట్టుకునేవారు, కాలక్షేపం చేసేవాళ్ళు అజ్ఞానులండి. సమయాన్ని ఉపయోగించుకునేవాళ్ళు జ్ఞానులు. సమయాన్ని ఉపయోగించుకునేవాళ్ళు జ్ఞానులు. కొంత సమయం ఉంటే దాన్ని ఏదో రకంగా దేనికో దానికి ఉపయోగించుకోవాలి, ఖాళీగా ఉండకూడదండి. మనం చెప్పాను కదా మీకు, ఆయన చదువు ఏంటది? ఈటీబీటీ అనా? ఈటీబీటీ అంట. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా?
ఈటీబీటీ అండి అన్నారంట. అబ్బా ఈటీబీ ఏంటరా, ఈటీబీటీ ఏంటరా, ఇదేం చదువు అనుకున్నారంట వాళ్ళు. అయ్యి బాబు ఇదేదో అసలు మన వాళ్ళు ఎవరికి లేదు. ఎవరైనా బీఎస్సీ, బీకాము, ఇంజనీరింగు, హైటెక్, ఎంసెట్, ఆ సెట్, ఈ సెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఈటీబీటీ ఏంటరా అనుకుని వాళ్ళ బుర్రపాడైపోయి ఇదేదో పెద్ద చదువేమో, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడేమో అనుకుని పెళ్లి చేసేసారు ఆ అబ్బాయికి. చేసేస్తే ఇక ఉద్యోగానికి వెళ్ళలేదంట. ఓ పోన్లే పెళ్ళి అయింది, కొత్త కదా, పోనీ వారం రోజులు సెలవు పెట్టాడేమో అల్లుడు గారు అనుకున్నారండి. వారమైనా వెళ్ళట్లేదంట, 10 రోజులైనా వెళ్ళట్లేదంట. అది డౌట్ వచ్చి అడిగారంటే, అంటే అల్లుడు గారు మరి ఈటీబీటీకి వెళ్ళట్లేదు అన్నాడు. అదేంటమ్మా ఎలా పోవడం ఏంటి, రోజు వెళ్తున్నాడు కదా అంటే. ఏంటండి అంటే, ఇంట్లో తింటాడో బయట తిరుగుతాడు. ఏంటండి, ఇంట్లో తింటాడు బయట తిరుగుతాడు, అదే ఈటీబీటీ అంటేనన్నారా. ఎంత మర్మం ఉందా ఇందులోనూ అంటే, ఇంగ్లీష్లో ఇంత మర్మం ఉందా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కాలం అనేది కనుక పోయిందంటే మళ్ళా తిరిగి హల్లెలూయా. అలాగే పిల్లరా, పరువు అనేది కూడా పోయిందంటే మళ్ళా తిరిగి రాదు. పరువు పోయినా తిరిగి రాదు. కాబట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా మనం ముందుకు నడుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో సాగిపోవాలి. హల్లెలూయా. అందుకే రాత్రి అక్కడ చెప్పాను, క్రైస్తవుల్ని ఎవరిని నమ్ముకోవద్దు, క్రీస్తుని నమ్ముకోమని చెప్పాను రాత్రి. నేను నిజమండి, యథార్థం చెప్తున్నాను. క్రైస్తవుల్ని ఎవరినే నమ్మకూడదు, క్రైస్తవుల్ని నమ్మొద్దు, పాస్టర్లను కూడా నమ్మొద్దు. హల్లెలూయా. క్రైస్తవులను నమ్మొద్దు, పాస్టర్లను నమ్మొద్దు, క్రీస్తుని నమ్ముకోండి. అందుకే ఇందాక ఏం చెప్పాడు, మనుషులను నేను చెప్పానా దావీదు గారు చెప్పారా అంటే, ఆయన ఎంత అనుభవంతో చెప్పాడు చూడండి. మనుషులు నమ్ముకోవద్దురా నాయన, మీరు మనుషులు నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించండి. రాజులు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించండి అని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన పూర్వీకులకు అనగా మన పితరులకు దేవుడు అగ్ని స్తంభములోను మేఘస్తంభములోను ఆయన ప్రత్యక్షమవుతూ ఉండేవాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన యెహోవాగా ఉన్నాడు. మన పితరుల కాలములో అగ్ని స్తంభములోను మేఘస్తంభంలోను ప్రత్యక్షమవుతున్న సమయంలో ఆయన పేరు యెహోవాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరమును దాల్చుకొని, ఆ దేవుడే రాత్రు ఏం పాట పాడారమ్మా, చిన్ని బాలుడా, చిన్ని బాలుడా జోల పాడుతున్నాం అని ఏదో పాడారు నాకు. ఆ చిన్ని బాలుడైనటువంటి యేసుబాబుని ఉద్దేశించి రాత్ర బాలయేసు పాట చిన్ని బాలుడుగా పాడేశారు. పాడేస్తుంటూ పక్కన నాకు నవ్వు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా తర్వాత వాక్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఒక చిన్నగాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను. దేవునికి స్తోత్రం. నీ భర్త చిన్నగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఉయ్యాల తోటలో వేసి వాళ్ళ అమ్మ ఉయ్యాలు ఊపుతా లాలి 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 జో 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 అంటే మా అమ్మ ఎంత బాగా పాడుతుందో అనుకుని ఇలా ఊగుతా నిద్రపోతాడు. అవునా కదా. ఎప్పుడు చిన్నప్పుడు చిన్ని బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ లాలి లాలి అని పాడుతుంటే చక్కగా ఊగుతాడు, ఆనందిస్తాడు, నవ్వుతాడు, కేరింతలు కొడతాడు, కాళ్ళు పైకి ఎత్తాడు, ఇలాగంటాడు, అన్నీ చేస్తాడు. వాడికి పెళ్ళి వయసు వచ్చాక అప్పుడు ఒక ఉయ్యాలు పెట్టి రచన్నాడు రారా అని పడుకోబెట్టి లాలి లాలి అంటే ఏమంటాడో అప్పుడు కేరింతలు కొడతాడా? కొట్టడు కదా. మరి ఇప్పుడు యేసుబాబు ఉయ్యాల తొట్టులో ఉన్నాడా, లేకపోతే పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడా? మరి ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్న సమయంలో నువ్వు ఇంకా యేసుబాబుని లాలి లాలి జో 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 అంటే ఆయన ఏమనుకుంటాడు? అక్కడ సిగ్గుపడ్డా ఏంట్రా ఈ అమ్మాయి ఇంకా ఎదగలేదు, నాదా నా ప్రాణేశ్వరా
నా రాజా రానాయన మరణాత అంటది. ఆయనేమో ఆయన ఎదురు చూస్తుంటే వీళ్ళు జోలపాటలు పాడుతున్నారు. రాత్రి బాగా అర్థమైంది వాళ్ళ పాపం. కనుక ప్రియులారా, జోలపాటలు పాడే సమయం కాదు ఇది. ప్రభు కొరకు మనం ఎదురు చూసే సమయం ఇది. హల్లెలూయా. ఆయన పెండ్లి కుమారుడిగా సిద్ధపడి మధ్యాకాశంలోకి వచ్చి ఆయన సిద్ధపడి రెడీగా ఉంటే నువ్వు జోలపాటలు పాడుతూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు? ఈ పిల్ల ఇంకా ఎదగలేదు, సర్లే అనుకుంటాడు. ఎదిగిన పిల్లలు ఉంటాయి, వధువు సంఘం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవులారా, ఆయన శరీరము దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడింది. అవునా కదా? శరీరము దాల్చుకొని దేవుడే మానవ శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, ఇదిగో నేను మీ వద్దకు ఆదరణకర్తను పంపుచున్నాను, ఆదరణకర్తను పంపుచున్నాను. ఇప్పుడు ఆయన ఆదరణకర్తగా సంఘముల మధ్యలోకి వచ్చి ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా పిలువబడుతున్నాడు. అంతేగాని ముగ్గురు మాత్రం కాదండి. ఈ సత్యాన్ని చాలామంది లోకంలో క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అన్న సత్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని వాక్యాలు చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. హల్లెలూయా. ఆయన యెహోవాగా ఉన్నప్పుడు తండ్రి, శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడు, ఆదరణకర్తగా సంఘములో నివాసం చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 13:8 అంటాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడిగా, మాట తప్పని దేవుడిగా. హల్లెలూయా. ఓ ఆయన నిన్న అనగా పాత నిబంధనలు, నేడు అనగా కొత్త నిబంధనలు, రేపు అనగా రాబోయే కాలములో ఎల్లప్పుడూ ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని స్తంభములో నివసించిన అదే దేవుడు, మేఘ స్తంభంలో నివసించిన అదే దేవుడు. ఓ హల్లెలూయా. ఓ మానవ శరీరంలో నివసించిన అదే దేవుడు, మోషేలో నివసించిన దేవుడు, యోసేపులో నివసించిన దేవుడు, దావీదులో నివసించిన దేవుడు, ఈరోజు సంఘముల మధ్య నివసించుచున్న దేవుడు, ఈరోజు నీలో నాలో నివసించుచున్న దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మరి ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, 2-3 ఎక్కడ కూడి ఉందరో వారు మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఇప్పుడు ఆయన ఆకాశంలో లేడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎక్కడో భూమి మీద లేడు, కానీ ఇప్పుడు ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఆయన నీకు మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒక్కసారి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వాక్యాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. దేవునికి స్తోత్రం అని ఆయనే చెప్పాడు కదా. దేవుడే చెప్పాడు కదా నీకు, నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. ఎప్పుడైనా తోడున్నాడు కదా, నీ కూడానే ఉన్నాడు కదా, నీతోనే ఉన్నాడు కదా. మరి ఎందుకు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు వస్త్రాల గురించి అయినను ఆహారము గురించి అయినను చింతపడొద్దు. ఎందుకంటే నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడా లేదా? మిమ్మల్ని అన్నడు విడువను ఎడబాయను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే,
ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదములుగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి బలపరచినావు, సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి బలపరచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎంతో బాధపడుతున్నాడు యోసేపు. సొంత అన్నల చేత కొట్టబడి సొంత అన్నల చేత కొట్టబడి గోతులో త్రోయబడి, ఇక తన జీవితం అయిపోయింది, ఇక నా జీవితం ఇంకా ఏమీ లేదు అనుకునేటటువంటి పరిస్థితిలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆమెన్. దేవుడు ఎంత అద్భుతుడో చూడండి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, యోసేపుని చూడండి, తన సహోదరులందరిలో ఒక ఆత్మీయ బాలునిగా జన్మించాడు. వారందరూ మంచివారే, వారందరూ గోత్రకర్తలు. అయితే యోసేపు వారి మధ్యకు వచ్చినప్పుడు అతడు వ్యత్యాసముగా కనిపించాను అంటున్నాడు. యోసేపు అంట వ్యత్యాసంగానే, అంటే వాళ్ళ అన్నలు ఉన్నట్లుగా ఇతను లేడు, వాళ్ళ అన్నయ్యలు ఉన్నట్లుగా లేడు. కానీ వాళ్ళ అన్నయ్యలు అందరూ లోకస్తులుగా ఉన్నారు, కానీ యోసేపు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు గొప్ప ప్రార్థనాపరుడు. ఆమేన్. గొప్ప ప్రార్థన చేయడం ద్వారా దేవుడు యోసేపుకి అనేకమైనటువంటివి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక.
సొంత అన్నల చేత ద్వేషించబడి గోతులో త్రోయబడి ఐగుప్తీయులకి ఎన్ని 20 తులములు 20 తులముల వెండికి అమ్మబడ్డాడు యోసేపు. మరి 20 తులముల యొక్క వెండి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి నాణ్యములు 20 తులాలు నాణ్యాలు, అంటే ఆ దేశంలో ఉన్న మారక ద్రవ్యము నాణ్యాలు ఎన్ని వస్తాయంటే 30 నాణ్యాలు అవుతాయి. 20 తులములు వెండి 30 నాణ్యాలు అవుతాయి అక్కడ ఐగుప్తులో. కాబట్టి ఇక్కడ యోసేపుకి క్రీస్తుకి కూడా ఒక దగ్గర సంబంధం కనబడుతూ ఉన్నది. అక్కడ ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలుగా అమ్మేశాడు. ఈ 20 తులాలని కూడా వెండి నాణ్యాలుగా చేస్తే 30 వెండి నాణ్యాలు అవుతాయంట. అందుకే మన ప్రవక్త అంటున్నాడు ఆ ఇద్దరికి కూడా దగ్గర సంబంధం, పోలిక, మాదిరి ఉన్నది అని చెప్పి ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లలు గమనించండి, పడ్డవుడు ఎప్పుడు చెడ్డవుడు కాదంట. పడ్డాడు, చెడ్డగా ఏమీ అవలా యోసేపుని మళ్ళా దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మితే అమ్మాడురా బాబు, ఎంతో మంచి ఉద్యోగం దొరికింది అనుకున్నాడు. అమ్మితే అమ్మేళ్లే ఆ అడవుల్లో గొర్రెలు గట్ర కాసుకుని అక్కడక్కడ ఆ అన్నయ్యల చేత ఈ అన్నయ్యల చేత తన్నించుకుని కంటే ఇక్కడే బాగుంది, నాకు శుభ్రంగా అయ్యగారింటికి కూరగాయలకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎట్టుకొస్తాం, అమ్మగారికి ఇవ్వటం చాలా బాగుంది, ఈ ఉద్యోగం మీద బాగుందిరా బాబు, నాకు మంచి బాగుంది అని అనుకున్నంతసేపు పట్టలేదంటే యోసేపుకి. మంచి జాబ్ దొరికింది, చక్కగా టయానికి భోజనం పెడుతున్నారు, మంచి ఉద్యోగం, మంచి జీతం, అబ్బా ఎంతో ఆశపడ్డాడంట, చాలా బాగుంది లైఫ్ అనుకుంటున్నాడంట. సరిగ్గా అనుకునే టయానికే అఫ్వాది ఎంటర్ అయిపోయింది. దీన్ని అంత తేలిక కుదులుతానేంటిరా అని చెప్పి ఆ పోతిఫర్ యొక్క ఆ భార్యలో దూరం చేసిందంటే యోసేపుని చెరసాల్లోకి తీసుకెళ్ళింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చెరసాల్లోకి వెళ్ళాక మళ్ళీ ఆలోచనలో పడ్డాడంట, ప్రభువా అసలు ఏంటి ఆ దర్శనం నువ్వు ఇచ్చిందేనా? అసలు ఏంటి ప్రభువా, అందరూ వచ్చి నాకు నమస్కారం పెడతారన్నావు, ఇప్పుడు నేనే అందరికీ నమస్కారం పెట్టవలసి వస్తుంది జైల్లో ఉండి. మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా దేవుడు దర్శనం ఏంటంటే, యోసేపా రాబోయే దినాల్లో అందరూ నీకే నమస్కారం పెడతారో, మీ అన్నయ్యోళ్ళు నమస్కారం పెడతారు నీకు, హల్లెలూయా, నీ తల్లిదండ్రులు కూడా నమస్కారం పెడతారు, అంత గొప్పడు అయిపోతావు నువ్వు. అవునా ప్రభా, ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు నాయనా, స్తోత్రం నాయనా, హల్లెలూయా అనుకుంటున్నాడు. అనుకున్నంతసేపు పట్టలేదు, వెళ్ళి జైల్లో పడ్డాడు. మళ్ళీ అక్కడ అనుకుంటున్నాడు, ప్రభా ఏంటి నా జీవితం ఏదో గొప్పగా అయిపోద్ది అనుకుంటున్నాను, చాలా పైకి వెళ్ళిపోతున్నా జీవితం అనుకున్నాను, ఏంటి పట్టుకెళ్ళి ఇందులో పడేసావు. దేవునికి స్తోత్రం కలిగాడు, హల్లెలూయా. అంతా మన మేలుకే నాయనా, కంగారు పడకుండు అన్నాడు. అద్భుతంగా మన ప్రవక్త ఒక చక్కటి దానికి వివరణ ఇచ్చాడు. ఒకటి, అక్కడ ఆసీనతికి ఇంకా వివాహ వయసు రాలేదు, తన భార్య సిద్ధపడలేదంట. నా మాటలు అర్థమవుతున్నాయి? భార్య సిద్ధపడలేదంట అక్కడ. ఆసీనతి కదా తన భార్య, అక్కడ ఆసీనతి ఏమో సిద్ధపడలేదంట ఇంకా, అంటే పెండ్లి వయసు రాలేదు. మరి 2 సంవత్సరాలు ఇక్కడే ఉండటం కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఇతను ఏలు కూడా, ఉంగరం వేలంట సన్నగా ఉందంట, ఉంగరం పెట్టే ఏలు సన్నగా ఉందంట. ఇలా పెడితే పెళ్ళిలోనే జారిపోద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి? పెళ్ళి రింగులు తొడిగిన కాసేపటికే జారిపోతుంది. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఈ 2 సంవత్సరాల్లో పెళ్లి కొడుకుని మేపినట్టు మేపారంట. ఎక్కడ? చెరసాల్లో మేపినప్పుడు చక్కగా తయారయ్యాడంట కుర్రోడు. బొగ్గలు గట్రా, బొగ్గలంటే గుర్తొచ్చింది, మొన్న పెళ్లి ప్రసంగం ఒకటి అన్నాను, హల్లెలూయా. ఒక ఆయనంట ఆ పెళ్లి కూతురు తలచూసి చేసుకున్నాడంట. పెళ్లి కొడుకు ఆ అమ్మాయి తలచూసి చేసుకున్నాడంట పెళ్ళి చేసుకుంటే, పాపం పిల్లలు పుట్టేటప్పటికేమో ఎలాగమ్మా తోటకూర కట్టలాగా అయిపోయిందంట. పిల్లలు పుట్టేటప్పుడు తోటకూర కట్టలాగా అయిపోయిందంట. గోంగూర కట్టలాగా ఉండేది,
గోంగూర కట్టలాగా ఉండి తల తోటకూర కట్టలాగా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆవిడకి ఏదో కొద్ది నీరసం చేసి ఆ మెడిసిన్ ఎక్కువ వాడటం వల్ల కొత్తిమీర కట్టలాగా అయిపోయిందండి. అలాగమ్మా, కొత్తిమీర కట్టలాగా అయిపోయిందండి. ఇంకా ఆఖరికి పాపం షుగర్ కూడా తగిలిందంట. ఆఖరికి ఏ కట్ట భలే తెలిసిపోయింది మీకు, పుదీనా కట్ట అయిపోయిందంట. ఇంకా అక్కడి నుంచి అంటున్నాడంట, నువ్వు నాకు నచ్చలేదు అంటున్నాడంట. ఏంటా నేను నచ్చలేదా? ఏమైందంటే అసలు నువ్వు పెళ్ళి ఎలాగున్నావు, నీ తల ఎలాగుంది అంటున్నాడంట. అప్పుడు పెళ్లి చేసిన పాస్టర్ గారిని ఆగేశారంటే అంటే నచ్చట్లేదు అంటున్నాడు. అమ్మ మరి ఆ రోజు చెప్పాలి కదా అంటే అదే యా బాబు ఆ రోజు చెప్పాలి కదా. ఏమంటే ఆ రోజు బాగానే ఉందండి తల, ఇప్పుడు లేదు చూడండి మీరే చూడండి అంటాడంట. ఒరే తలను చూసి చేసుకోకూడదురా, దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన అంటాడు సొట్టను చూసి చేసుకున్నాడండి. సొట్ట నవ్వితే సొట్టాడుతుందంట. మరి అదేంటో ఇప్పుడు సొట్టలేదంటే ఆవిడికి. ఇదేంటి అంటే ఇప్పుడు సొట్టాడతలేదంటే ఇంకెప్పుడు సొట్టాడుతుంది ఏంటి? ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా సొట్టాడుతుందా? వారు ఇంకా ఆయన పాపం అప్పటి నుంచి పెళ్లి చేయడం మానేశాడంట ఆయన. బాబాయ్ మీకు నమస్కారం నాయన, మీకు పెళ్ళిళ్ళు చేయడం నా వల్ల కాదు, ఇయ్యంటారు బాబు, ఏం బాధలు నాకు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా నీకు సొట్టాడాలంటే ఎలా కూర్తుందిరా అని చెప్పి వాళ్ళ సర్ది చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగినాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆయనకంట ఈ ఉంగరం వేలు ఆ 2 సంవత్సరాలు అక్కడ ఉండటం వల్ల ఈయనకి వేలు సార్ కరెక్ట్గా సెట్ అయిందంట. ఏ ఉంగరం? పెళ్ళి ఉంగరం కాదు, రాజుగారి చేతికొన్న ఉంగరం. ఫరో యొక్క చేతికొన్న ఉంగరం. ఇప్పుడు దాకా పెళ్ళి ఉంగరం అనుకున్నారా? పెళ్ళి ఉంగరం కాదు. 1 ఆసనతికి 2 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. 2 ఫరో చేతికొన్న ఉంగరం యోసేపుకి చేతి కరెక్ట్గా సరిపోవాలి. అందుకని 2 సంవత్సరాలు తీసుకెళ్ళి జైల్లో ఆడేసాడండి. మనం ఏమనుకుంటాం? అయ్యబాబు నా బతుకలకి ఎందుకుపోయిందేంటి అనుకుంటాం కదా మనమైతే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కీడు వెనక మేలు దాచుంచాడు, ఆ మేలుని మనం ఆస్వాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే దేవుడెవరయ్యా, నీవుంటే హల్లెలూయా. మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా. అది పాడరా? కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. హల్లెలూయా, అవును కదా. కాబట్టి కీడు అనుకున్నాడు యోసేపు. ఏమనుకుంటే కీడు అనుకున్నాడు, కానీ కీడు వెనక దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. కాబట్టి పిల్లరా, మానవ జీవితంలో కష్టాలు, నష్టాలు, కీడులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏదో ఉందంట మేలు. ఆ మేలు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక్క హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6 నుంచి త్వరగా చదవండి. హెబ్రీలు రాసిన పిల్లలు వెళ్ళండి కింద, పిల్లలందరూ కూడా మెల్లగా వెళ్ళండి కిందకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటుడా. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉందా లేదా? యోసేపుకి ఉంది. యోసేపుకి దేవుని మీద విశ్వాసం ఉంది. ఎప్పటికైనా నా దేవుడు నన్ను పైకెత్తుతాడు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు,
ఎప్పటికైనా నా దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు, నా కళ, నా దర్శనం నెరవేరుస్తాడు నా దేవుడు అని నమ్మకంతో ఎదురు చూసినటువంటి యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. అందుకే అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకువానికి. ఆమేన్. యోసేపు తనను వెతికాడు, యోసేపు దేవుణ్ణి వెతికాడు. నా దేవుడు ఉన్నవాడు అనువాడు, ఉన్నాడు కదా ఆయన, నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడను, నా దేవుడు ఉన్నవాడు అనువాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నేను ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు. అవునా? ఆ కీర్తన గ్రంథం అనుకుంటే ఒకసారి దాన్ని కూడా చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 34 37, అది 34. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతను గొప్ప చేదునంట. చూడండి, అది కాదు 91 కదా, 91 తీసుకోండి. 91, అదిగో అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 91వ కీర్తన 14 నుంచి చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని. ఇప్పుడు యోసేపు చెరలో ఉండి ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడా? చెరలోనైనా సరే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? యోసేపు ప్రేమిస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఎప్పటికైనా చేస్తావు, నాకు నీవిచ్చిన కళ, నీవు నాకు ఇచ్చిన దర్శనం నువ్వు నెరవేరుస్తావు, నెరవేర్చే దేవుడు అని యోసేపు చెరలో ఉండి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? చెప్పండి. కాబట్టి మనకు కలిగినటువంటి వేదనలో యోసేపు వలె మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. అందుకే అంటున్నాడు, అతడు యోసేపు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. తప్పించాడా లేదా? చెరసాల్లో ఉంచేహాడా? చెరసాల్లో ఉన్నవాడు చెరసాల్లో లేడు. అందుకే అంటున్నాడు, యోసేపు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతన్ని నేను ఘనపరిచేదను. మీ దేవుడు ఎవరంటే ఉన్నవాడు అనువాడు. మా దేవుడు ఎవరంటే ఉన్నవాడు అనువాడనై ఉన్నటువంటి దేవుడు. మరి ఉన్న దేవుడు కాపాడకుండా ఉంటాడా? ఉన్న దేవుడు విడిపించకుండా ఉంటాడా? ఉన్న దేవుడు నన్ను గణపరచకుండా ఉంటాడా అని యోసేపు చెరసాల్లో ఉండి ఆ ఉన్నవాడు అనువాడైనటువంటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆ మొరను ఆలకించినటువంటి దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఘనపరిచాడంట. యోసేపుని చెరసాల్లోంచి విడిపించి ఘనపరిచాడు. హల్లెలూయా. ఆ ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, రాజు పేరుకు మాత్రమే నేను ఉంటానయ్యా, పేరుకు మాత్రమే నేను రాజుగా ఉంటానయ్యా, టోటల్ అధికారం అంతా నీకే ఇస్తున్నాను, ఇదిగో తీసుకో అని చెప్పి ఉంగరం ఇచ్చేశాడు. అధికారం అనే ఉంగరం చేతికి పెట్టి రాజవస్త్రాలు ధరింపచేసి రథాన్ని రప్పించి రథంలో కూర్చోబెట్టి ఇక నుంచి ఈ ఐగుప్తు దేశానికి నేనెంతో, ఈయన కూడా అంతే. ఇక నుంచి మీరు ఏది అవసరం వచ్చినా ఈయన దగ్గరికి రావాలా, నా దగ్గరికి రావాల్సిన అవసరం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? పరలోకం యేసయ్య కూడా అన్నాడు, పరలోకం పోవాలంటే నా దగ్గరికి రావక్కలా, మీరు పేతురు దగ్గరికి పోండి అన్నాడు. మీకు అర్థమైందా? మీరు పరలోకం రావాలంటే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గరికి పోవాలంటే పేతురు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఐగుప్తులో ధాన్యం కావాలంటే ఫరో దగ్గరికి వెళ్తే ధాన్యం దొరకదు. ధాన్యం ఫరో దగ్గరికి వెళ్తే దొరకదు, యోసేపు దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈరోజు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడంటే పేతురికి ఇచ్చాడు. ఏ క్రైస్తవుడైనా పరలోకం పోవాలంటే పేతురు చెప్పింది వినాలి. మాకు అవసరం లేదంటున్నారు ఈరోజు క్రైస్తవులు.
పేతురి మాట మాకు అవసరం లేదంటున్నాడు. పిచ్చోళ్ళారా, పేతురికే ఇచ్చాడు పరలోక రాజ్య తాళపు చెవులు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయం తెలియక చాలామంది ఈరోజు మేము ఏదో చెప్తున్నామండి, మీరు ఏదో చేస్తున్నామండి అంటున్నారు. కానీ లేదు, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? పేతురికే ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు 15వ వాక్యం, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూడండి, చెరసాల్లో ఉండి మొరపెట్టాడు. ప్రభువా నా కల ఏమైంది, ప్రభువా నా దర్శనం ఏమైంది, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎందుకు నా జీవితం ఇలాగయింది, ఎప్పుడు నన్ను విడిపిస్తావు, ఎప్పుడు నన్ను గొప్ప చేస్తావు, ఎప్పుడు నా యొక్క బంధువులు వస్తారు, ఎప్పుడు నా అన్నలు వస్తారు, ఎప్పుడు నాకు నమస్కారం చేస్తారు, నన్ను ఎప్పుడు గొప్ప చేస్తావు నువ్వు. చెరసాల అయినా సరే ప్రార్థన చేయడం మానలా. మనమైతే వర్షం వస్తే ప్రార్థన మానేస్తాం అంటే, గట్టిగా ఎండకాసినా ప్రార్థనకు రాం, గట్టిగా చలిట్టినా, గట్టిగా వర్షం వచ్చినా వర్షం వస్తుంది దగ్గర రాలపోయాను అంటారు. కానీ యోసేపు చెరసాల్లో ఉండి కూడా దేవునికి మొరపెట్టాడంట. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం. విడిపించాడా? గొప్ప చేశాడా? అధికారికి ఇచ్చాడా? ఆ ఐగుప్తు దేశం అంతటికీ కూడా గొప్ప అధికారిగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక నిశ్చయముగా అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ 16వ వాక్యం అంటున్నాడు, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి నేను చూపించేదను, నా శక్తి ఏంటో, నా బలమేంటో నేను అతనికి చూపించదని అంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ఫరో తర్వాత అధికారిగా మారిపోయాడో, అధికారం అంతా కూడా ఆయన చేతికి వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు ఆ అన్నోళ్ళకి కరువు వచ్చేసింది. ఆ అన్నోళ్ళకి కరువు వచ్చేసింది, ధాన్యం లేదు, ఆహారం లేకపోతే చనిపోతారు. అలాంటి సందర్భంలో వాళ్ళ అన్నోళ్ళు ఐగుప్తుకి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. రాగానే ఎవరి ముందు మోకరించారు చెప్పండి? యోసేపు ముందు మోకరించి, అయ్యా నమస్కారం అండి అయ్య గారు, యోసేపు గారు, హల్లెలూయా, అయ్యా నమస్కారం అండి అన్నారు. ఎవరురా మీరు, ఎక్కడ చూసిన గుర్తు మోకాల, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దర్శనము చెప్పినప్పుడు, కళ చెప్పినప్పుడు, ఒరే అన్నయ్య ఏందరా మీ పనులన్నీనేమో పడిపోయినాయి, నా పనేమో నిలబడ్డది, నా పన దగ్గర పడిపోయి ఉన్నారా అంటే వాళ్ళకి అర్థమైపోయింది కళ. వాళ్ళకి అర్థమైపోయింది. చిన్నడా ఏంద్రా అంటే, మేము వచ్చి నీకు నమస్కారం పెడతామా అంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి? ఆ కళకి భావం యోసేపుకే కాదు, వాళ్ళకి కూడా అర్థమైపోయింది. వాళ్ళ అన్నికి, ఏంట్రా నీ పని నిలబడి ఉండటం ఏంటి, మా పనులు వచ్చి నీ పని దగ్గర ఇలా పడిపోవడం ఏంటిరా అంటే ఏంటి, నీకు నమస్కారం పెడతాం మేము, పిచ్చి అసలే కానీ డెప్ మీద ఓడి అనుకున్నారండి. ఆ రోజు కొట్టారు, కానీ ఈరోజు వచ్చి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కాబట్టి నిశ్చయముగా దేవుడు చేస్తానన్నది ఆయన చేసే తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వేదన కలిగిన దేశమందు మమ్ము కరువై ఉండగా విడువక తోడై అభివృద్ధి పరచి గుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుక్షణం నీతో నా జీవితం మారదు. ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుక్షణం
నీతో నా జీవితం, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలసూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలసూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. లానేనా తనానే నానేనా, తనానే నానేనా, తనానేనా. హల్లెలూయా. వేదనకరమైనటువంటి దేశం, హల్లెలూయా. భయంకరమైనటువంటి బానిసత్వంతో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి దేశంలోకి వెళ్ళిన దేవుడు యోసేపుని విడువక తన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, విడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, అభివృద్ధి చేస్తూ ఐగుప్తు దేశానికే ఆశీర్వాదకరంగా అధికారిగా మార్చేశాడు. బానిసత్వంలో ఉన్నటువంటి యోసేపుని, బానిసగా ఐగుప్తులో అడుగుపెట్టిన యోసేపుని ఆ దేశానికే గొప్ప అధికారిగా చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఐగుప్తులో గొప్పవాడు ఎవరంటే యోసేపే. ఇప్పుడు ఐగుప్తులో గొప్పవాడు ఎవరు? ఫరోయే సాక్ష్యం ఇచ్చాడు కదా, దేవతలందరికంటే గొప్పవాడు యోసేపు అన్నాడు. ఇతని వలె దైవజ్ఞానం కలిగి కలలకు భావం చెప్పేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. దానికి అర్థం చెప్పేవాడు ఎవడూ లేడు. ఇతనే గొప్పవాడు అన్నాడు ఫరో. ఎవరిని? యోసేపుని. అయితే దేవుడు అంటున్నాడు, యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాళ్ళు అన్నారు, నినివే పట్టణస్థులు, యోనా కంటే గొప్పవాడు ఎవడు లేడని. కానీ యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. శాబా దేశపు రాణి వచ్చి అన్నది సొలొమోనే గొప్పవాడు అన్నది. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా పిల్లరా? ఇంకా ప్రవక్త కొన్ని మాటలు చెప్తున్నాడు. ఎవరికంటే నోవాహు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీని ఈ వర్తమానంలో మళ్ళీ నోవాహు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నోవాహు ఆ తరంలోనంట, చూడండి 6వ అధ్యాయము ఆదికాండము, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునయ్యుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? తన తరములో అంటే ఏ తరములో? నోవాహు తరములో. అవునా? 5వ అధ్యాయము 6వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నోవాహు వంశావళి ఇదే. 6వ అధ్యాయం 9వ వాక్యము. నోవాహు నీతిపరుడై ఉండెను. అదిగో చూడండి, తన తరములో అతడే నిందారహితుడు, అతడే యథార్థవంతుడు, అతడు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. అంటే ఇప్పుడు నోవాహు దినాల్లో ఎవరు గొప్పవాడని చెప్తారు? చెప్పాలి. నోవాహు దినాల్లో నోవాహే గొప్పవాడు. నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరిని గొప్పవాడుగా ఇస్తారు? నోవాహు గొప్పవాడు అంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నోవాహు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నోవాహు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఆయన అమ్మాని గారు మిసెస్ ఏం పేరు? నేత అమ్మాని 45 లక్షలు అంటే ఆవిడ చీర మొన్న కట్టుకుంది. చూసారా ఎవరన్నా? చూసామా? జీవమణి గారు
అదిగో చూసా, నేను ఒక్కనే చూస్తున్నానేమనుకున్నాను. నీతా అంబానీ గారు కట్టిన చీర 45 లక్షలు. మరి ఏంటనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగు నాకు. హల్లెలూయా. మొన్న పెళ్ళికి వెళ్ళాను, ఆ పెళ్లి కూతురు చీర 1,00,000 అంట. తక్కువలో కొన్నాం పాస్టర్ గారు అంటున్నారు. తక్కువలో కొన్నారా? ఎంత అమ్మా నన్ను? 1 lakh అంట. 1 lakh పెద్ద ఖరీదు కాదండి అంటున్నారు వాళ్ళు. ఆ పెళ్ళిలో పెళ్లి కూతురు కట్టిన చీర అది జస్ట్ 1 lakh అన్నారు. అది తక్కువలో కొన్నామంటున్నారు పైగాను. అవ్వా, దేవునికి స్తోత్రం కలుగా. అయ్యో అదేంటి నాకంటే గట్టి కడుతున్నారు? ఆత్మ వచ్చేసిందండి బాబా. దేవునికి స్తోత్రం కలిగా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి పిల్లారా, మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబు గొప్ప, 45 లక్షలు చేయాలంటే గొప్ప కదా. నీతా అంబానీ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవునే కదా? ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో గొప్పవారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న గొప్పవాని కంటే లోకంలో గొప్పవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. యోబు గ్రంథం. యూదు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కున జనులందరిలో, ఆమేన్, తూర్పు దిక్కున జనులందరిలో యోబే గొప్పవాడిగా ఉన్నాడంట. ఆమేన్. మరి ఒకరోజు ఏమైంది? ఆస్తి పోయిందా? కట్టుకున్న ఇళ్ళన్నీ కూలిపోయి, గొర్రెలు మందలు చనిపోయినాయి. ఇన్ని వేల గొర్రెలు మందలు చనిపోయినాయి. కుమారులు కుమార్తెలు చనిపోయారు, పనివారు చనిపోయారు. ఒక్కడే తప్పించుకుని వచ్చాడు. అయ్యా నేను ఒక్కడే మిగిలానయ్యా, గొర్రెలు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, మందలు చనిపోయినాయి, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారయ్యా అనే చెడ్డ వార్త పట్టుకొచ్చాడు. కానీ యోబు కృంగిపోలేదండి. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చావు ఇవన్నీ, మళ్ళా ఎందుకు తీసుకున్నావు అని అనలేదు. కానీ అవన్నీ నాకు దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయనకే స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును కదా? ఆ పాట గుర్తొచ్చేది నాకు. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. హల్లెలూయా, నీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే.
మాకు సమకూర్చు వారు మీరే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు నిజంగా చూడండి, ఆ తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఆ కాలంలో యోబే గొప్పవాడిగా ఉన్నాడు, కానీ ప్రవక్త అంటున్నాడు యోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం అనుకోవచ్చు పలానా వ్యక్తి గొప్పవాడు, ఆయనకో సొంత విమానం ఉంది. ఏముందంట? సొంత విమానం ఉంది. అయ్య బాబు ఎంత గొప్పవాడు అనుకోవచ్చు. నేను అంటాను ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్పవారు ఉండొచ్చు, వారందరికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడు ఆయన్ని కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు ఆయన్ని కలిగి ఉన్న మనం ఆయనతో పాటు మనము గొప్పవాళ్ళమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిశ్చయముగా ఈ యొక్క మరి కొన్ని మాటలు చూద్దాం త్వరగా. హల్లెలూయా. 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వాక్యం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వాక్యం. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడున్నారు. వచ్చితురా నేను అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆయన అంటాడు, ఏమిస్తే ఏం ప్రభువా, ఏం లాభంలే, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు చెప్పండి, సంతానం లేదు, అన్నీ ఉన్నాయి. అబ్రహాము ఆ దేశంలో ధనవంతుడు. అబ్రహాము బహు పశువులు, వెండి బంగారు నగలు, ఏమండి అన్నీ కలిగి ఉన్నటువంటి బహు ధనవంతుడు. ఎవరు? అబ్రహాం. ఇవన్నీ ఉన్నాయి కదా, సంతోషంగా ఉన్నాడేమో అని ఒక దినాన్న దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చాడు. దర్శించడానికి వచ్చి, అబ్రహమా ఏంటి ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉంది ప్రభా, 3 పువ్వులు 6 కాయల్లో ఉంది, వ్యాపారం బాగానే ఉంది, గొర్రెలు మేకలు మందలు దాసదాసీలు, చాలా వ్యాపారం బాగుంది అన్నాడా? అనలేదు. నిన్ను ఇంకా విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు వచ్చి.